కేవలం నాయకత్వం, కేంద్ర నాయకత్వాన్ని చూసి ఓట్లేస్తారు. కానీ ఇక్కడ ఏమైపోయింది, తెలంగాణకు వచ్చేసరికి గ్రూప్ రాజకీయాలు. బండి సంజయ్తో గ్రూపు, లక్ష్మణ్ గారితో గ్రూపు, కిషన్ రెడ్డి గారితో గ్రూపు, లేకపోతే ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులతో గ్రూపు, వీళ్ళవన్నీ కాకుండా అసలు బేసిక్ గా వీళ్ళకి ఏదైతే హిందుత్వ ఏజెండా మీద ముందుకొచ్చే బీజేపీ పార్టీ ఈరోజు రాజాసింగ్ లాంటి వాళ్ళని పక్కన పెట్టేసి దెబ్బతింది. అది కాకుండా రామచంద్రరావు గారు ఏమాత్రం ప్రభావం చూపించారు అంటే నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన ఏమి గ్రూపులు కట్టే రాజకీయ నాయకుడు కాదు. ఈ గ్రూపుల మధ్య ఆయన కూడా నలిగిపోయినట్టు కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఏ గ్రూపులు సపోర్ట్ చేయాలి అవన్నీ ఆయనకి మేమాంతం వచ్చి మొత్తం మీద ఆయన ఎటు కాకుండా ఉండిపోయిన పరిస్థితి, అంటే ప్రభావం చూపలేని పరిస్థితి రామచంద్రరావు గారికి కనబడుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం పూర్తి స్థాయిలో పార్టీ మీద పట్టు చేయించుకున్నాడు. బీజేపీకి నాయకుడికి అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ కి తేడా అదే. పిసిసి ప్రెసిడెంట్ డైరెక్ట్ గా నిజామాబాద్ లో కూర్చుని ఆయన రాజకీయం చేసి అక్కడ గెలిపించుకోగలిగాడు. అక్కడ అరవింద్ ఉన్నా సరే, బీజేపీ నుంచి అరవింద్ ఎంపీ ఉన్నా సరే అక్కడ గెలిపించుకోగలిగాడు. కాంగ్రెస్ పార్టీ ఐక్యత వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో ఐక్యత అనేది పూర్తిగా పోయింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వచ్చేసరికి కేవలం ఇద్దరి మీదే ఆధారపడుతోంది. కేసీఆర్ అని ఆయన బయటికి రావట్లేదు. ఆయన బయటకు వస్తే రాజకీయం వేరేగా ఉంటుంది, కానీ ఆయన బయటికి రావట్లేదు. కేటీఆర్